రాజు నాన్న ఆ కరక్కాయ కూడా అందులో వేయి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న 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 లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న నాన్న మాట్లాడు నాన్న. నాన్న నాన్న బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన మాట్లాడు నాన్న. బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న ఏ జబ్బుకి ఏ మందేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడొచ్చి వెళ్ళిపోయాడు. వస్తానండి. అలాగే. రాజ్యం, ఈ చీర ఎలా ఉంది? మీ మనసులాగే చాలా అందంగా ఉంది. బుజ్జి, ఏం తీస్తావో చూద్దాం. ఏమండి ఏమండి, ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలిచ్చి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా. దాదా, అమ్మా, దాదా దర 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 దర. దాదా, ఈరోజు పాపకు అన్నప్రాసన. అరే శుభం. ఎదుగరా ఎదుగరా ఎదుగరా. 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా.
కంగారు పడకమ్మా కొడలా, నీ మొగుడిని ఎత్తుకుపోవడానికి రాలేదు. నీ ముఖంలో మామయ్యని చూసిన ఆత్మీయత కనిపించడం లేదమ్మా, పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగను చూసిన భయం కనిపిస్తోంది. పార్వతి, దేవుడు ఉన్నాడే, ఈ శుభకార్యం జరిగే సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించాడు, చూసావా? బాబు 18వ తేదీన శివాని పెళ్లి, నువ్వు కోడలు తప్పకుండా రావాలి. పెద్ద కొడుకు పెద్ద కొడలు లేకుండా చెల్లెలు పెళ్ళేలా జరుగుతుందమ్మా. 2 రోజుల ముందే వస్తాం. ఏయ్, 24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు, పోనీ. నువ్వు ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేని టైం చూసి ఆ గంగా రగాడు వేలు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ ని మధ్యాహ్నం ఎప్పుడు స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. అలసీన్ సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు, పద. ఏమండి? ఆ కొత్త కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద.
రాజు దాదా ఊరి నిండా పోస్టర్స్. ఇలారా. రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులన్నీ తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. ఏమండి, నాకేదో భయంగా ఉంది. కంగారు పడకు, సిటీ దాటితే పర్వాలేదా? ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గలే. ఈమె నా భార్య. నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్, 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. రేయ్, ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. ఏయ్, వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్, నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్. మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ 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 నా మాట నమ్మండి సార్. రాజు 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 సార్, నా మాట నమ్మండి సార్. నా మాట నమ్మండి సార్. రాజు రాజు సార్, గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. సార్ రాజు రాజు సార్, రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్, ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్యను సార్. సార్ గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్, నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావట. ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏలుతుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ, ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పూట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యాన్కు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడని పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీధి వదలను.